హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ మరోసారి తన సృష్టితో చరిత్ర తిరగరాసింది డిఆర్డీఓ. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణి మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో 10 ఏళ్లు శ్రమించి డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. కాగా ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఎంఐఆర్వి సాంకేతికత కలిగిన అగ్ని-5 క్షిపణి సొంతం కావడం విశేషం. ఒకే క్షిపణి దాదాపు 10 వార్హెడ్ల వరకు మోసుకెళ్లగలదు. వేరువేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. దేశీయంగానే ఎంఐఆర్వి సాంకేతికతను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. ఎంఐఆర్వి సాంకేతికత ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కు 5 నుంచి 7,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగు దేశం పైన వద్ద కూడా డాంగ్ఫెంగ్ 41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ఉంటుంది. ఆసియా ఖండం యావత్తు కూడా అగ్ని-5 క్షిపణి పరిధిలోకి రావడంతో చైనాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.